వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. సినీ నటి ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు కర్నూలు పోలీసులు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనితలపై గతంలో సోషల్ మీడియాలో శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని టీడీపీ బీసీ నేత రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏదో ఒక కారణంతో ఎప్పుడు వార్తల్లో ఉండే సినీ నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు కర్నూలు పోలీసులు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనితలపై గతంలో సోషల్ మీడియాలో శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని టీడీపీ బీసీ నేత రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు శ్రీరెడ్డిపై సెక్షన్ 352, 353 BNS, 66 ITA, 2000 నుంచి 2008 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు కర్నూలు పోలీసులు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయం నుంచి శ్రీరెడ్డి వైసీపీకి చాలా రోజులుగా మద్దతు ఇస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆ పార్టీని సపోర్ట్ చేస్తూ అనేక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో అనేక సార్లు టీడీపీ, జనసేనే కాకుండా వైసీపీని వ్యతిరేకించే ప్రతి వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు శ్రీరెడ్డి చేశారు. ఎన్నికల సమయంలో కూటమి, ఓటమి, వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో అనేక సార్లు పోస్టులు పెట్టారు శ్రీరెడ్డి. కానీ ఆ అంచనా కాస్త అదుపు తప్పి శ్రీరెడ్డి మెడకు చుట్టుకుంది. టీడీపీ విజయం సాధించింది. అప్పటి నుంచి శ్రీరెడ్డిపై సోషల్ మీడియాలో కూటమి సపోర్టర్లు దొరికిందే సందు అని ట్రోల్స్ చేస్తున్నారు. శ్రీరెడ్డి కూడా తగ్గేదేలే అంటూ కూటమి సర్కార్పై నిత్యం విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. తాజాగా ఆమెపై టీడీపీ నేత రాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, శ్రీరెడ్డిని అరెస్ట్ చేస్తారా అన్న అంశంపై సర్వత్రా ఆసక్తికర చర్చ నడుస్తోంది.